ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము. కార్యక్రమం మధ్యలో వచ్చే 1-2 ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య వత్రస్య పుటేశయానాం బాలం ముకుందం మనసా స్మరామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా జాడ్యం వాక్పటుత్వం చ హనుమాన్ శరణాన్ లభేత. జ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఇక 85వ దశకం రాజసూయ యాగంలోకి వచ్చాము. ఇక్కడ మనకి జరాసంధుడు గురించి ఈ దశకంలో మనకి తెలియజేస్తున్నారు. తతో మగధ భూభృతా చిరనిరోధ సంక్లేశితం శతాష్టకయుతాయుత ద్వితయమీశ భూమిభృతాం. అనాథ శరణాయతే కమపి పౌరుషం ప్రాహినోత్ అయాచత సమాగద క్షపణమేవ కిం భూయసా. తతో మగధ భూభృతా చిరనిరోధ సంక్లేశితం శతాష్టకయుతాయుత ద్వితయమీశ భూమిభృతాం. అనాథ శరణాయతే కమపి పౌరుషం ప్రాహినోత్ అయాచత సమాగద క్షపణమేవ కిం భూయసా. తతో మగధ భూభృతా చిరనిరోధ సంక్లేశితం శతాష్టకయుతాయుత ద్వితయమీశ భూమిభృతాం. అనాథ శరణాయతే కమపి పౌరుషం ప్రాహినోత్ అయాచత సమాగద క్షపణమేవ కిం భూయసా. మగధరాజులైనటువంటి జరాసంధుడు ఏం చేశాడట? 20,800 మంది రాజుల్ని జయించి వారందరినీ కూడా కారాగారంలో బంధించేసి ఆ కారాగారంలో జరాసంధుడి ద్వారా ఎన్నో బాధలు అనుభవిస్తున్నటువంటి ఆ రాజులు కృష్ణుడికి శరణాగతులై మొరపెట్టుకున్నారు. నువ్వే రక్షించాలయ్యా వీడి బాధ నుంచి మమ్మల్ని అని. రాక్షసులకి ఏముంది, ఎవరన్నా బాధపడుతుంటే అదే ఆనందం వాళ్ళకి. వాళ్ళందరూ కలిసి ఏం చేశారు, నెమ్మదిగా కృష్ణుడికి ఈ విషయాన్ని ఒక దూత ద్వారా చేరవేశారనమాట. ఈయాసురభిమాగధం తదను నారదోదీరితాత్ యుధిష్ఠిరమకోద్యమాదుభయకార్యపర్యాకులః విరుద్ధజయినోద్వరాదుభయసిద్ధిరిత్యుద్ధవే శశంశుషి నిజైః సమం పురమియేదయోధిష్ఠిరీం. ఈయాసురభిమాగధం తదను నారదోదీరితాత్ యుధిష్ఠిరమకోద్యమాదుభయకార్యపర్యాకులః విరుద్ధజయినోద్వరాదుభయసిద్ధిరిత్యుద్ధవే శశంశుషి నిజైః సమం పురమియేదయోధిష్ఠిరీం. ఈయాసురభిమాగధం తదను నారదోదీరితాత్ యుధిష్ఠిరమకోద్యమాదుభయకార్యపర్యాకులః విరుద్ధజయినోద్వరాదుభయసిద్ధిరిత్యుద్ధవే శశంశుషి నిజైః సమం పురమియేదయోధిష్ఠిరీం. రాజుల విన్నపాన్ని మన్నించినటువంటి జరాసంధుడి గురించి చెప్పినటువంటిదంతా కూడా విని
జరాసంధుని మీదకి యుద్ధానికి బయలుదేరదామని అనుకున్నాడు. నారద మహర్షి వచ్చి ధర్మరాజు రాజసూయాగం చేసే ప్రయత్నంలో ఉన్నాడు అన్నటువంటి వార్త కృష్ణుడికి చెప్పాడు. అప్పుడు అయ్యో, ఈ 2 కార్యక్రమాలు ఒకసారి వచ్చే, అవతల వాళ్ళెమ్మో జరాసంధుని వల్ల బాధపడుతున్నామని చెప్పి రాజులందరూ నాకు ఒక సందేశాన్ని పంపించారు. ఇక్కడ చూస్తేనేమో ధర్మరాజు రాజసూయాగం చేస్తున్నాడన్న వార్త వచ్చింది. నేను దేనికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఉద్ధవుడు ఏం చేశాడంటే, రాజసూయాగం శత్రువులను జయించిన తర్వాత చేయవలసింది కనుక ఆ యాగానికి వెళ్ళినట్లయితే ఒకేసారి 2 కార్యాలు సిద్ధిస్తాయి అని చెప్పండి బంధుమిత్రులందరినీ వెంట పెట్టుకుని ముందుగా ధర్మరాజు యాగం చేస్తున్నటువంటి ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు. అశేష దయితాయుతే త్వయి సమాగతే ధర్మజో విజిత్య సహజైర్మహీం భవదపాంగ సంవర్ధితై శ్రియం నిరుపమాం వహన్నః భక్తదాసాయితం భవంతమయి మాగధే ప్రహితవాన్ స భీమార్జునం. అశేష దయితాయుతే త్వయి సమాగతే ధర్మజో విజిత్య సహజైర్మహీం భవదపాంగ సంవర్ధితై శ్రియం నిరుపమాం వహన్నః భక్తదాసాయితం భవంతమయి మాగధే ప్రహితవాన్ స భీమార్జునం. అశేష దయితాయుతే త్వయి సమాగతే ధర్మజో విజిత్య సహజైర్మహీం భవదపాంగ సంవర్ధితై శ్రియం నిరుపమాం వహన్నః భక్తదాసాయితం భవంతమయి మాగధే ప్రహితవాన్ స భీమార్జునం. భార్యలందరినీ తీసుకుని రాజసూయాగంలో పాల్గొనడానికి ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు. అప్పటికే కృష్ణుడి యొక్క అనుగ్రహ వీక్షణాలతోటి ఎంతో బలాన్ని పొందినటువంటి ఆ ధర్మరాజు సోదరులు కూడా ఈ భూమండలం మీద ఉన్న రాజులందరినీ జయించి రాజసూయాగ నిర్వహణకు కావలసిన ధనాన్ని సంపాదించారు. తర్వాత ధర్మరాజు తన సోదరులైన భీమార్జును పిలిచి జరాసంధుడిని సంహరించడానికి నీతో మగధకి పంపించాడయ్యా అని చెప్తున్నారు. గిరివ్రజపురం గతస్తదనుదే యూయం త్రయో ఏయాచ సమరోత్సవం ద్విజమిషేణ తం మాగధం అపూర్ణ సుకృతం త్వం పవనజేన సంగ్రామయన్ నిరీక్ష్య సహజిష్ణనా త్వమపి రాజయుధ్వా స్థితః. గిరివ్రజపురం గతస్తదనుదే యూయం త్రయో ఏయాచ సమరోత్సవం ద్విజమిషేణ తం మాగధం అపూర్ణ సుకృతం త్వం పవనజేన సంగ్రామయన్ నిరీక్ష్య సహజిష్ణనా త్వమపి రాజయుధ్వా స్థితః. గిరివ్రజపురం గతస్తదనుదే యూయం త్రయో ఏయాచ సమరోత్సవం ద్విజమిషేణ తం మాగధం అపూర్ణ సుకృతం త్వం పవనజేన సంగ్రామయన్ నిరీక్ష్య సహజిష్ణనా త్వమపి రాజయుధ్వా స్థితః. భీమార్జునులు కృష్ణుడు కలిసి బ్రాహ్మణ వేషాలు ధరించి జరాసంధుడు రాజధాని అయినటువంటి గిరివ్రజానికి వెళ్ళారు. జరాసంధుడిని కలిసి తమలో ఒకరితోటి యుద్ధం చేయమని అదే దానంగా అతడి నుంచి అడిగారు. నీ చేతిలో మరణించేటటువంటి యోగం ఆ జరాసంధుడికి లేదయ్యా, అందుకని మీ ముగ్గురులోనూ ఏం చేశాడు, భీముణ్ణి ఎంచుకుని మహాభీకరంగా జరాసంధుడు భీముడు కూడా గదాయుద్ధాన్ని చేశారు. అర్జునుడు చూస్తూ నిలబడ్డాడనమాట. అశాంత సమరోద్ధతం విటపపాటనా సంజయా నిపాత్య జరససుతం పవనజేన నిష్పాటితం విముచ్య నృపతీన్ముదా సమనుగృహ్య భక్తిం పరాం దిదేశిధగత స్పృహ నపి చ ధర్మగుప్త్యైర్భువః.
अशान्तसमरोद्धतं विटपपाटना संजया निपाच्य जरसंस्कृतं पवनजेन निष्पाटितं विमुच्य नृपतीन्मुदा समनुगृह्य भक्तिं परां दिदेशितगतस्पृहा नपि च धर्मगुप्त्यैर्भुवः अशान्तसमरोद्धतं विटपपाटना संजया निपाच्य जरसंस्कृतं पवनजेन निष्पाटितं विमुच्य नृपतीन्मुदा समनुगृह्य भक्तिं परां दिदेशितगतस्पृहा नपि च ధర్మగుప్త్యైర్భువః. భీముడు జరాసంధుడు ఒకరిని మించి ఒకరు ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. వారిలో జరాసంధుడి పైచేయిగా కనిపిస్తోంది. అయ్యో ఈ భీముడు గెలవడా ఏమి అని చెప్పేసి ఒక సందేహం కూడా అందరికీ కలుగుతోంది. ఆ సమయంలో ఏం చేస్తాడంటే ఈ జరాసంధుడు అతని శరీరం చీరిపోతే గనక మళ్ళీ కలిసిపోయేటటువంటి వరాన్ని కలిగి ఉన్నాడు. ఈ జరాసంధుడు, భీముడు, దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా ఒకే సమయంలో పుట్టారు. అందుకని వీళ్ళల్లో ఎవరు ముందు ఎవరి చేతిలో చచ్చిపోతే మిగతా వాళ్ళు వాళ్ళ చేతిలోనే చచ్చిపోతారు అనమాట. బకాసురుడు వీళ్ళందరూ కూడా. అందుకోసం అని చెప్పేసి ఇతన్ని 2 ముక్కలుగా ఒక దర్భపుల్లని చీల్చి అటు ఇటు విసిరేసి చూపిస్తాడు కృష్ణుడు. ఈ శరీరాన్ని 2గా చీల్చి చెరొక వైపుకి, కుడివైపుకి ఎడమవైపు కుడి భాగాన్ని పడేసినట్లయితే ఇతను అతుక్కోడు అని చెప్పేసి చూపిస్తాడు. ఆ ఒక్క సలహాతోటి వెంటనే జరాసంధుడిని ఆ విధంగా చీల్చి చెరొక వైపుకి పడేస్తాడనమాట భీముడు. అప్పుడు ఆ కారాగారంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా విముక్తుల్ని చేస్తాడు కృష్ణుడు. ప్రచకృషి యుధిష్ఠిరే తదను రాజసూయాధ్వరం ప్రసన్నభృతికి భవత్ సకల రాజకవ్యాకులం త్వమప్యయిజ్జగత్పతే ద్విజపదావనేజాదికం చకర్ధకిముఖధ్యతే నృపవరస్య భాగ్యోన్నతిః. ప్రచకృషి యుధిష్ఠిరే తదను రాజసూయాధ్వరం ప్రసన్నభృతికి భవత్ సకల రాజకవ్యాకులం త్వమప్యయిజ్జగత్పతే ద్విజపదావనేజాదికం చకర్ధకిముఖధ్యతే నృపవరస్య భాగ్యోన్నతిః. ప్రచకృషి యుధిష్ఠిరే తదను రాజసూయాధ్వరం ప్రసన్నభృతికి భవత్ సకల రాజకవ్యాకులం త్వమప్యయిజ్జగత్పతే ద్విజపదావనేజాదికం చకర్ధకిముఖధ్యతే నృపవరస్య భాగ్యోన్నతిః. ఇంద్రప్రస్థంలో ధర్మరాజు నిష్ఠగా రాజసూయాగం చేయడానికి అంత ఏర్పాట్లు చేసుకున్నాడు. బంధమిక్తులైనటువంటి రాజులందరూ కూడా యాగానికి వచ్చారు. వాళ్ళందరూ సేవకులలాగా పనిచేస్తున్నారు. కృష్ణుడు కూడా ఆ యాగానికి వచ్చాడు. అతిథులుగా విచ్చేసినటువంటి బ్రాహ్మణులు పాదాలు కడిగే బాధ్యతని స్వీకరించాడు కృష్ణుడు. ఆహా ధర్మరాజు ఎంత పుణ్యం చేసుకున్నాడయ్యా అని చెప్పేసి ధర్మరాజుని పొగుడుతున్నారు ఇక్కడ. తతస్సవనకర్మణి ప్రవరమగ్య పూజా విధిం విచార్య సహదేవవాఘనుగత సధర్మాత్మజః వ్యధత్త భవతే ముదా సదసి విశ్వభూతాత్మనే తదా ససురమానుషం భువనమేవ తృప్తిం దద. తతస్సవనకర్మణి ప్రవరమగ్య పూజా విధిం విచార్య సహదేవవాఘనుగత సధర్మాత్మజః వ్యధత్త భవతే ముదా సదసి విశ్వభూతాత్మనే తదా ససురమానుషం భువనమేవ తృప్తిం దదౌ. తతస్సవనకర్మణి ప్రవరమగ్య పూజా విధిం విచార్య సహదేవవాఘనుగత సధర్మాత్మజః వ్యధత్త భవతే ముదా సదసి విశ్వభూతాత్మనే
తదా ససురమానుషం భువనమేవ తృప్తిం దదౌ. రాజసూయాగంలో ప్రధానమైనది అగ్రపూజ. ఆ పూజకి అర్హుడు శ్రీకృష్ణుడే అని చెప్పేసి సహదేవుడు చెప్తే ధర్మరాజు ఏం చేశాడు, ఆ పూజకి అగ్రపూజకి కృష్ణుణ్ణి ఆహ్వానించాడు. పుణ్యజలాలతోటి అర్ఘ్యాన్ని ఇచ్చి సకల భూతాత్ముడుగైనటువంటి నీకు సకల సభా మధ్యంలో ఎంతో సంతోషంగా అగ్రపూజ చేశాడు. దివ్యంగా జరిగిన ఆ పూజను చూసి సభాసదులందరూ కూడా పండితులే కాకుండా సకల దేవతలు కూడా ఎంతో సంతోషించారు. తతః సపది చేదిపో ముని నృపేషు తిష్టస్వహో సభాజయతి కో జడ పశుపదుర్ధురూఢం వటుం ఇతి త్వయి సదుర్వచో వితతిముద్భమన్నాసనాత్ ఉదాపతదుధాయుధా సమపతన్నముం పాండవాః. తతః సపది చేదిపో ముని నృపేషు తిష్టస్వహో సభాజయతి కో జడ పశుపదుర్ధురూఢం వటుం ఇతి త్వయి సదుర్వచో వితతిముద్భమన్నాసనాత్ ఉదాపతదుధాయుధా సమపతన్నముం పాండవాః. తతః సపది చేదిపో ముని నృపేషు తిష్టస్వహో సభాజయతి కో జడ పశుపదుర్ధురూఢం వటుం ఇతి త్వయి సదుర్వచో వితతిముద్భమన్నాసనాత్ ఉదాపతదుధాయుధా సమపతన్నముం పాండవాః. ధర్మరాజు సగౌరవంగా అగ్రపూజ చేయడం చూసి అదే సభలో ఉన్నటువంటి శిశుపాలుడు ఏం చేశాడు, ఆగ్రహంగా పైకి లేచాడు. కృష్ణుడు పశుపాలకుడు, యాదవుడు, అందరికన్నా వయస్సులో చాలా చిన్నవాడు. ఈ సభలో మహానుభావులైనటువంటి మహర్షులు, పూజ్యులు, పెద్దలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి కృష్ణుడికి పూజ చేయడం ఏంటి, నువ్వు మూర్ఖుడివి అంటూ తన కత్తిని పైకి వెత్తాడు. అప్పుడు ధర్మరాజు తప్ప మిగిలిన అతని సోదరులు శిశుపాలుడి మీదకి యుద్ధానికి వస్తున్నారు. నివార్య నిజ పక్షగా నఖిముఖస్య విద్వేషిణః త్వమేవ జిహృషే శిరో ధనుజధారిణా స్వారిణా జనుస్త్రితయ లబ్ధయా సతత చింతయా శుద్ధధీః త్వయా స పరమేకతా ముద్రుత యోగినాం దుర్లభాం. నివార్య నిజ పక్షగా నఖిముఖస్య విద్వేషిణః త్వమేవ జిహృషే శిరో ధనుజధారిణా స్వారిణా జనుస్త్రితయ లబ్ధయా సతత చింతయా శుద్ధధీః త్వయా స పరమేకతా ముద్రుత యోగినాం దుర్లభాం. నివార్య నిజ పక్షగా నఖిముఖస్య విద్వేషిణః త్వమేవ జిహృషే శిరో ధనుజధారిణా స్వారిణా జనుస్త్రితయ లబ్ధయా సతత చింతయా శుద్ధధీః త్వయా స పరమేకతా ముద్రుత యోగినాం దుర్లభాం. శిశుపాల మీదకి వెళ్తున్నట్టు పాండవుల్ని కృష్ణుడు నివారించాడు. వెంటనే ఎంతోమంది అసురుల కంఠాన్ని తెగినటువంటి సుదర్శన చక్రాన్ని ఏం చేశాడు, తీసి ఆ 3 జన్మల్లో హిరణ్యకశిపుడు, రావణుడు, శిశుపాలుడు ద్వేషాన్ని పెంచుకొని నీకు దగ్గర అవుతామని చెప్పి కోరుకున్నారు. అలాగ ఈ శిశుపాలుడు సదా ద్వేషంతో కృష్ణుడిని స్మరిస్తూ కృష్ణుడి చేతిలోనే మరణించి యోగులకు సైతం దుర్లభమైనటువంటి కృష్ణ సాయుధ్యాన్ని పొందాడు. తతస్సు మహితే త్వయా క్రతువరే నిరూఢే జనో యయౌ జయతి ధర్మజో జయతి కృష్ణ ఇత్యాలపన్ కలహస్సతు సుయోధనో ధృతమనా సపత్న శ్రియా మయార్పిత సభాముఖే స్థలజల భ్రమాద భ్రమీత్. తతస్సు మహితే త్వయా క్రతువరే నిరూఢే జనో యయౌ జయతి ధర్మజో జయతి కృష్ణ ఇత్యాలపన్ కలహస్సతు సుయోధనో ధృతమనా సపత్న శ్రియా
मयार्पितसभामुखे स्थलजलभ्रमादभ्रमीत् ततस्सु महिते त्वया क्रतुवरे निरूढे जनो ययौ जयति धर्मजो जयति कृष्ण इत्यालपन् कलः स तु सुयोधनो धृतमनः सपत्नस्त्रिया మయార్పితసభాముఖే స్థలజలభ్రమాదభ్రమీత్. ఎంతో గొప్పగా కృష్ణుడి ఆధ్వర్యంలో ధర్మరాజు చేసినటువంటి ఈ రాజసూయాగం చాలా జయప్రదంగా ముగిసింది. యాగానికి వచ్చిన వారందరూ కృష్ణుడిని జయజయధ్వానాలు చేశారు. ఆ తర్వాత ధర్మరాజును కూడా జయజయధ్వానాలతోటి గౌరవించారు. అవి రాజ్యాల తర్వాత ఎవరి రాజ్యాలకి వాళ్ళు వెళ్ళాక దుర్మార్గుడైన దుర్యోధనుడికి తన దాయాది ధర్మరాజుకు వచ్చిన అపార కానుకలు సంపద చూసి అసూయ కలిగింది. వెంటనే ఎవరికైనా ఏదన్నా ఉంటే అది మనకు ఉండిపోవాలి, ఎవరికైనా ఏదైనా వస్తే అది మనకు వచ్చేయాలి, ఎవరైనా ఏదన్నా ఒక కీర్తి లభిస్తే మనకు ఆ కీర్తి వచ్చేసేయాలి. ఎంత కష్టపడితే వాళ్ళకి ఎన్ని రోజుల నుంచో ఎన్ని సంవత్సరాల నుంచో ఎన్ని జన్మల నుంచో ఒక ధర్మకార్యాన్ని నిర్వర్తించడం వల్ల ఇంత యోగ్యులు ఈ జన్మకు అయ్యారనే ఆలోచన లేదు. అప్పటికప్పుడు రెడీమేడ్ వచ్చేసేయాలన్నమాట. అలాగా పాపం మన దుర్యోధనుడికి ఈర్ష్య మొదలైంది. అందులోనూ మయుడు నిర్మించిన మయసుమ చూసేసరికి ఇక మళ్ళీ ఆశ్చర్యం వేసిందనమాట. నీళ్ళున్న చోట నీళ్లు లేకుండాను, నీళ్లు లేని చోట నీళ్లు ఉన్నట్లుగాను, మనుషులు ఉన్న చోట మనుషులు లేనట్లుగాను, అదంతా ఒక మాయా సభ. అదంతా కూడా చూసేసరికి అబ్బబ్బా ఇటువంటిది నా దగ్గర లేకుండా వీళ్ళ దగ్గర ఉండడం ఏమిటని ఒక అసూయ బయలుదేరిపోయింది. తదాసితమోతితం ద్రుపద నందన భీమయో అపాంగకలయా విభో కిమపి తావదృగ్జృంభయన్ ధరాభర నిరాకృతౌ సపది నామ బీజం వపన్ జనార్దనమరుత్పురీ నిలయ పాహి మామయాత్. తదాసితమోతితం ద్రుపద నందన భీమయో అపాంగకలయా విభో కిమపి తావదృగ్జృంభయన్ ధరాభర నిరాకృతౌ సపది నామ బీజం వపన్ జనార్దనమరుత్పురీ నిలయ పాహి మామయాత్. తదాసితమోతితం ద్రుపద నందన భీమయో అపాంగకలయా విభో కిమపి తావదృగ్జృంభయన్ ధరాభర నిరాకృతౌ సపది నామ బీజం వపన్ జనార్దనమరుత్పురీ నిలయ పాహి మామయాత్. మయసభా భవనంలో దుర్యోధనుడు భ్రమల వల్ల పొందినటువంటి భంగపాటు చూసి ద్రౌపది, భీమసేనుడు వీళ్ళందరూ కూడా నవ్వారు. అదేమిటి నీళ్లు లేకుండా నీళ్ళున్నట్లు భావన పడుతున్నావు, మనుషులు ఉన్నా సరే మనుషులు లేనట్లుగా అవుతున్నావు ఏమిటి అని చెప్పేసి ద్రౌపది, భీమసేనుడు కూడా దుర్యోధనుడిని అలాగా అవమానించినట్లుగా, అతను ఇంకా అహంకారపూరితుడు కదా, ఇంకొంచెం బాధ, ఇంకొంచెం కావాలి అనే భీతి ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి అతనిలో. వీళ్ళు నన్ను ఎలా అయినా సరే అవమానపరిచారు, అందుకని వీళ్ళందరినీ కూడా నేను చేయించి ఇది నా సొంతం చేసుకోవాలి అనేటటువంటి ఒక కోరిక అతనిలో బయలుదేరింది. తద్వారా ఏం చేశాడు, భూమి భారాన్ని తగ్గించడం కోసం నువ్వు ఇదొక బీజాన్ని వేశావయ్యా, ఇప్పటిదాకా అనేక మంది రాక్షసులను సంహరించావు, అందుకని ఏం చేస్తావు మళ్ళీ ఇక్కడ ద్రౌపది భీములు నవ్వినట్లుగా, పాపం ద్రౌపది అక్కడ లేనట్లుగానే చెప్తూ ఉంటారు ఒక్కొక్క సందర్భంలో కొంతమంది. ఆ ద్రౌపది భీముడు నవ్వినట్లుగా, అసలే భీముడు అంటే ద్వేషం కదా, అసలే ద్రౌపది మీద కోపం, ఈ వీళ్ళిద్దరే తనని కించపరిచినట్లుగా చూపించినట్లయితే ఇంకా కోపం ద్వేషం ఇంకా బాగా పెరుగుతాయి అని చెప్పి ఒక బీజాన్ని నాటావు నువ్వు. ఆ బీజం విషమైపోయి వృక్షమైపోయి దాంట్లో వచ్చినటువంటి విషపూరిత ఫలాలతోటి కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అందుకని కృష్ణుడిని ఇక్కడ మళ్ళీ పరమాత్మ ఇలాంటి అనేకమైన వాటిని ప్రక్షాళన చేసేటటువంటి నువ్వు నన్నెందుకయ్యా పట్టించుకోవు అని చెప్పేసి తన అనారోగ్యం గురించి మళ్ళీ వెలిబుచ్చుతున్నారనమాట ఆయన. ఒకసారి శ్లోకాలు చదివేద్దాం. తతో మగధ భూభృతా చిరనిరోధ సంక్లేశితం శతాష్టకయుతాయుత ద్వితయమీశ భూమి భృతాం
अनाथशरणायते कमपि पौरुषं प्राहिणोत् अयाचत समागधक्षपणमेव किं भूयसा इयासुरभिमागधं तदनु नारदोदीरितात् युधिष्ठिरमखोद्यमादुभयं कार्यपर्याकुलः विरुद्धजयिनोद्वरादुभयसिद्धिरित्युत्तमे शिशुंसृषि निजैः समं पुरमियेध यौधिष्ठिरीम् अशेषदयितायुते त्वयि समागते धर्मजो विजित्य सहजैर्महीं भवदपाङ्गसंवर्धितैः श्रियं निरुपमां वहन्नः भक्तदासायितं भवन्तमयिमागधे प्रहितवान् स भीमार्जुनम् गिरिव्रजपुरं गतास्तुदसुते यूयं त्रयो यया च समरोत्सवं द्विजमिषेण तम् आगधम् अपूर्णसुकृतं त्वं पवनजेन सङ्ग्रामयन् निरीक्ष सहजिष्णना त्वमपि राजयुद्ध्वा स्थितः अशान्तसमरोद्धतं विटपपाटना संजया निपात्य जरससुतं पवनजेन निष्पाटितं विमुच्य नृपतीन्मुदा समनुगृह्य भक्तिं परां दिदेशितग्रहस्पृहन्नपि च धर्मगुप्तैर्भुवः प्रचक्रुषि युधिष्ठिरे तदनुराजसूयाध्वरम् प्रसन्नभृतकीभवत् सकलराजकव्याकुलं त्वमप्ययि जगत्पते द्विजपदावने जादिकं चकर्धकिमिकाध्यते नृपवरस्य भाग्योन्नतिः ततः सवनकर्मणि प्रवरमग्यपूजाविधिं विचार्य सह देववागनुगतः स धर्मात्मजः व्यधत्त भवते मुदा सदसि विश्वभूतात्मने तदा ससुरमानुषं भुवनमेव तृप्तिं दधौ ततः सपदि चेदिपो मुनिनृपेषु तिष्ठस्वहो सभाजयति को जडः पशुपदुद्धरूढं वटुम् इति त्वयि सदुर्वचो विततमुद्वमन्नासनात् उदापतदुदायुधः समपतन्नमुं पाण्डवाः निवार्य नजपक्षगानभिमुखस्य विद्वेषिणः त्वमेव जहृषे शिरो धनुजधारिणा स्वारिणा जनुस्त्रितयलब्धया सततचिन्तया शुद्धधिः त्वया स परमेकतामुद्धृतयोगिनां दुर्लभाम् ततः सुमहिते त्वया क्रतुवरे निरूढे जनो ययौ जयति धर्मजो जयति कृष्ण इत्यालपन् कलः स तु सुयोधनो दूत मनः सपत्निस्त्रिया मयार्पितसभामुखे स्थलजलभ्रमादब्रवीत् तथा हसितमुस्थितं द्रुपदनन्दना भीमयो अपाङ्गकलया विभो किमपि तावदुर्जृम्भयन् धराधर निराकृतौ सपदि नाम बीजं वपन् जनार्दनमरुत्परे निलय पाहि मामयात् नारायण नारायण गोविन्द श्रीमन्नारायण नारायण गोविन्द नारायण नारायण गोविन्द लक्ष्मीनारायण नारायण गोविन्द यदक्षरपदभ्रष्टं मात्राहीनं चेत् भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायणे नमोऽस्तुते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यज्ञः सकलं परस्मै नारायणायेति समर्पयामि श्रीमन्नारायणायेति समर्पयामि
లోకా సమస్తా సుఖినో భవంతు. ఎన్నో భక్తి కార్యక్రమాలని వెలుగులోకి తీసుకొస్తున్న వెలుగువైపు ప్రయాణం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.